మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి వారి ఆధ్వర్యంలో నేటి తరం చిన్నారుల్లో మాతృభాష పట్ల మమకారమును, దేశం పట్ల స్వాభిమానమును పెంచాలనే తలంపుతో 1,800 మంది చిన్నారులతో జంజాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి తెలుగు బాల శతకంలోని 100 పద్యాలని ధారణ చేయించి శతక పద్య సహస్రాధిక గల ధారణ తెలుగు బాల శతకం అనే కార్యక్రమాన్ని ఈ రోజు చాంబర్ కళ్యాణ మండపం రాజమహేంద్రవరం నందు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పిల్లల్లో దేశభక్తిని పెంచాలనే సత్సంకల్పంతో 1,800 మంది చిన్నారులతో 10 పర్యాయములు వందే మాతర సంపూర్ణ గీతాలాపన, దశశాస్త్ర కళార్చన, వందే మాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందరో దాతలు, వదాన్యులు, వివిధ పాఠశాల యాజమాన్యాలు యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా ఆంధ్రకేసరి యువజన సమితి వారు పెద్దలు బలరాం నాయుడు గారు, శ్రీనివాస్ గారు నాకు వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని చక్కగా కోఆర్డినేట్ చేయడం వల్ల చక్కని కార్యక్రమం నిర్వహించగలిగాము. ఈ కార్యక్రమాన్ని తోడ్పట్టించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాన్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అతి సత్యనారాయణ గారు తదితరులందరికీ కూడా మా మాతృభాష పరిరక్షణ సేవా సమితి హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పించున్నది. జై వందే వందే దేశ భాషలందు శ్రీ గారి ఇంటి అబ్బాయిని నాన్నగారి తెలుగు బాల ఇప్పటికీ 2 లక్షల పైగా కాపీలు ప్రజలకు అందిరయ్యి దాన్ని పెరవలి మాతృభాష పరిసమితి సేవా సమితి వాళ్ళు తెలుగు విలువలు పెంచాలి, బాగా మంచి విలువలతో విద్య అందజేయాలి అని చెప్పడం కూడా తెలుగు భాష శతకాన్ని అందరూ చక్కగా దాడి చేసేట్టుగా స్పష్టంగా శుభ్రంగా మంచిగా శ్రావ్యంగా పాడేట్టుగా ఈ కార్యక్రమం ఏర్పడేశారు. రోజు కార్యక్రమంలో సుమారుగా మొత్తం శతక పద్యాలన్నీ కూడా చక్కగా దాన చేశారు. చదవడమే కాదు, దాన కూడా చేశారు. అది చాలా గొప్ప విశేషం. ఈసారి మొత్తం 1,800 మంది విద్యార్థులు కూడా చూడకుండా చక్కగా ఆ పద్యాలు శతకం మొత్తం కూడా దానం చేసి చెప్పారు. ఇలాంటివి వాళ్ళల్లో భాషా పటిమ, భాష మంచి అనురక్తి ఇలాంటివన్నీ వాళ్ళల్లో సృష్టించి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని కట్టిలేపుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మంచి భవిష్యత్తు, మంచి నాయకులుగా వాళ్ళు మంచిగా వృద్ధి పొందడానికి ఇలాంటి కార్యక్రమాలు మరింత దోహదపడతాయి అని చెప్పని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు శ్రీ మన నాగభూషణం గారికి, తర్వాత మన బలరాం నాయుడు గారికి, అందరికీ కూడా మనందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కేవలం ఈ కార్యక్రమం కోసం. ధన్యవాదాలు. చాలా సంతోషం. పెరవలి మాస్టర్ గారి ఆధ్వర్యంలో తెలుగు భాష మీద ప్రేమతో, ఆయన హిందీ మాస్టర్ అయినా తెలుగు భాష మీద అభిమానంతో ఆయన ఇవాళ వందే మాతర గీతాన్ని పూర్తి పఠనం చేయించి 1,800 మందిని జనాన్ని, పిల్లల్ని తీసుకొచ్చి అనేక రకాల స్కూళ్ళలో 40 స్కూళ్ళ నుంచి తీసుకొచ్చి ఇవాళ ఒక పాట పాడించి మరి ఒక రికార్డు సృష్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయనకి మా ధన్యవాదాలు. అంత నిలబడితే కార్యక్రమం జరగదు. 10 నిమిషాలు ఒక్కొక్క స్కూల్ లలిత సుబ్రజాల విశ్వదాభిరామ ఇలా దిగండి. మేడం గారు విజ్ఞానం సమస్యలు కూడా ఒకరు నీళ్ళు చేయండి. ఎదరవాళ్ళు లలిత సుగుణజాల దేశ భాషలందు విశ్వదాభిరామ వందే భారత్ మాతా की जोहार हमारे वीरों को, जोहार जोहार हमारे वीरों को, जोहार हमारे वीरों को. అయిపోయింది మీ సమయం. దిగండి అలాగే. నెక్స్ట్ లలిత సుగుణజాల భాషలందు విశ్వదాభి చెప్పండి.
ఏ లెక్కెత్తారు రాముడు గారు ఏ స్కూల్ స్కూల్ విజిట్ చేస్తున్నారు ఖచ్చితంగా